ఉన్నప్పుడు ఎన్నో సామాజిక మెసేజెస్ అంటే ప్రజలకి సినిమా కేవలం వినోదం కాదు, వాళ్ళ ఒక ఆలోచనని రేకెత్తించాలి అన్నది నా నాన్నగారి నుంచి కూడా నాకు వరకు అది వస్తున్న ఒక పరంపర. దాన్ని ఎలా మనం ఈ సినిమాలో దాని గురించి ఇవ్వాలి. నేను ఒక రాయలసీమ అంటే అతి తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతం, దేశంలోనే 2 అతి తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతం. ఆ జిల్లాలో హిందూపురం ఎమ్మెల్యే నేను. ఆ ప్రాంతం యొక్క నీటి సమస్య అంతా తెలుసు. నాన్నగారి ఒక మానసిక పత్రికలు, ఈ తెలుగు గంగ అయితేనేమి, హెచ్ఎన్ఎస్ఎస్ అయితేనేమి, లేకపోతే గాలేరు నగరి అయితేనేమి, ఇవన్నీ అయిన తర్వాత ఎలా మళ్ళీ మనం పూర్తి చేసాం. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఎలా, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అంతా రాసి పెట్టింది. నేను ఎప్పుడు ఎలాగైతే అన్నారు ఫస్ట్ టైం యమన్ బుక్ చేయడానికి ఆవిడ షిర్డీలో ఉంది, ఎవరు మన శ్రద్ధా శ్రీనాథ్, అలాగే ఈవిడేమో తిరుపతిలో ఉంది ప్రజ్ఞా జైస్వాల్. అలాగే ఈ నీటి సమస్య కరెక్ట్గా నేను ఎమ్మెల్యే అయినప్పుడే అది పూర్తి కావడం, నేను నా హిందూపురానికి నేను నీళ్ళు ఇవ్వగలగడం. సో ఇదంతా అదంతా కాకతాళీయంగా యాదృచ్ఛికంగా జరిగింది. ఇప్పుడు ఆ నీటి సమస్య గురించి సినిమా తీయాలి అని ఒక ఆలోచన వచ్చింది. దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలి మనం అనుకున్నప్పుడు రాజస్థాన్ ఎక్కడైతే ఏముంది, ఇక్కడ మన తెలుగు వాళ్ళు గొప్పతనం చాటుకుంటూ అక్కడ రాజస్థాన్లో కూడా మళ్ళీ మనం వాళ్ళు దుక్కుదున్ని నీరు పోసి నారు పెట్టి అలాగే కోత కోసి ఎలా చేయగలుగుతాం, అక్కడ కూడా మన ఒక ఇంజనీర్, ఒక సామాన్య ఇంజనీర్, ఒక తెలుగువాడు వెళ్ళి ఎలా చేయగలుగుతాడు. చేసాం మనం ఇక్కడ సృష్టికి ప్రతి సృష్టి చేసాం. ఎలాగైతే మన రాయలసీమ గురించి చెప్పాను, మన ఇది అవిభక్త ఆంధ్ర రాష్ట్రానికి 6 ముఖ్యమంత్రులు ఇచ్చింది రాయలసీమ అని. సో అది పెట్టుకుని మైండ్లో సమస్య చిన్నదే కావచ్చు, కానీ రాష్ట్రాలు వాళ్ళ నీళ్ళ కోసం కొట్టుకుంటున్నాయి. సరే, ఆ నేపథ్యంలో ఆ సినిమాని తీసుకోవడం, సెలెక్ట్ చేయడం, దాంట్లో పాత్రని ఎలా దాన్ని ఒక ఇంజనీర్ డాకుగా మారడం, అలా దాంతో మొదలయ్యాక సరే మీకు సినిమా గురించి ఈరోజు ఆ సినిమాని అఖండమైన విజయాన్ని మాకు అందించి ఇవాళ మా వెన్ను తట్టి ఇంకా